నేను ఆపరేషన్ చేయలేను, నేను ఆపరేషన్ చేయలేను. ఏంటి, నేను అపోలో హాస్పిటల్లో కదా ఉంది? కాదు, అద్దె ఇంట్లో. పేషెంట్స్ లేక చిరంజీవి సోదరు తుప్పు దుడుచుకుని కూర్చునే నువ్వు అపోలో హాస్పిటల్లో డాక్టర్ అంటారా? ఊరుకోండి, బుద్ధి మాట్లాడడానికి నోటుకొచ్చేట్టు ఉండాలి. ఏంటి నోటుకొచ్చేటలా మాట్లాడడానికి బుద్ధి ఉండాలి. 6 నెలల అద్దె బాకీ పెట్టి నాకు బుద్ధి లేదంటావా? సాయంత్రం లోపల ఉన్న 6 నెలల అద్దె ఇవ్వకపోతే సామాన్లు పెట్టి పారేస్తాను. నా సామాన్లు బయట పడేస్తే నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏంటిది? ఆ వసుదేవుడు అంతటోడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అంటే నీ గాడినా? మీరు గాడిదో కాదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం వసుదేవుడు. నేను వదలను. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. టెస్టింగ్ టెస్టింగ్. ఏమిటిది నరుసా? పాపా నీ పేరేంటి? పాంచాలి. ఆహా, ఎప్పుడు లో బీపీతో పడుకునే ఉంటున్నాను. కాస్త బీపీ నేను లేపుతా. నువ్వు మీరేం కంగారు పడకండి అంకుల్, నేను చెక్ చేస్తాగా. అప్పుంటే ఉన్నావు గాని అప్సర్స లాంటి నర్సును పెట్టావయ్యా. పాపా దిక్కులేని శవంలా పోతాననుకున్నాను. సమయానికి అంబులెన్స్ లాగా వచ్చి కాపాడారు. ఇంకా నాకేం భయం లేదు. మీ వెచ్చని ఒళ్ళు హాయిగా ముక్కు మూస్తాను. అయ్యి బాబాయ్ పోయాడా? షడప్, ఆయన ఇంకా బతికే ఉన్నారు. పద, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. జాగ్రత్త, మెల్లగా. ఏమండి? ఏంటండి? నా ఆఖరి కోరిక ఒకటి తీరుస్తారా? ఏమిటో చెప్పండి. ఇలా ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. నీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకోవచ్చా? అయ్యో పర్లేదు, పడుకోండి. థ్యాంక్స్ అండి. మెల్లగా. అమ్మా, అబ్బా, అమ్మా. నొప్పిగా ఉందా? సమ్మగా ఉంటది. హాయిగా ఒళ్ళో పడుకున్నాడు కదా. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, సరిగ్గా పోనీ. సారీ మేడం. అబ్బా, బ్రేకులే ఎక్కురా. బ్రేకులు అయితే చెప్పారుగా. అందుకనే కదా మేడం సడన్ బ్రేక్ వేశాను. సరే సర్లే పోనీ. అబ్బా, టర్నింగ్ కొట్టకరా. అలాగేనండి. సారీ అండి. పర్వాలేదు. యారా, టర్నింగ్ తిప్పొద్దని చెప్పానా? అబ్బాయి నేనెప్పుడు చెప్పానండి? ఇదిగో బాబు, ఈ ఫోటోలో అతను చూసావా? చూశానండి. ఎప్పుడు? ఎక్కడా? ఇప్పుడే ఇక్కడే. జోక్ చేస్తున్నావా? ఇంటి దగ్గర చెప్పొచ్చావా? తప్పైపోయింది సార్. వదిలేండి సార్. అమ్మా, నేను మరీ లోక్ అయిపోయినా మీకు. రే రాంప్రసాద్ సార్, 1 minute. ఏంటయ్యా? ఈయన ఎక్కడన్నా చూసారా? ఏంటి ఈయన ఎక్కడన్నా చూసారా? ఏంటి ఎటకారం ఆడుతున్నావా? ఎటకారం ఏంటండి బాబు? వీడి కోసం తిరగలేక నేను తెగవరి అయిపోతాను. ఎవడీడు? మా ఊరు ఎమ్మెల్యే. మొన్న ఎలక్షన్ లో 2 దొంగోట్లు కావాలి, 200 ఇస్తాన్నాడు. కుడి చేత్తో ఒకటి, ఎడం చేత్తో ఒకటి గుద్దేశాను. కానీ అప్పెట్టి తప్పిస్తూ తిరుగుతున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీడి కోసం డప్పు కొట్టుకుంటూ తిరుగుతూనే ఉన్నాను. ఎప్పుడు దొరుకుతాడో ఏమో. వాడి గురించి నువ్వేం వరి అవ్వలేదయ్యా. మళ్ళీ ఎలక్షన్ వస్తాయి కదా, అప్పుడు మీ ఊరు వస్తాను తప్పకుండా పట్టుకోవచ్చు. వాడి సంగతి అలా ఉంచు. వీడిని ఎక్కడ చూసావా? ఎవడీడు? మీ ఊరు ఎమ్మెల్యేనా? కాదు, వీడు పెద్ద ఖతర్నాక్ గాడు. ఆటో సంగరికి ఎక్కువ, శోభరాజుకి తక్కువ. వీడు కనపడితే చెప్పు. అలాగే నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు, వాయించుకుంటూ వెళ్ళు. వీళ్ళు అదే టైప్ వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో వ్యక్తిని ఎక్కడ చూసావా? నా ఫోటో నాకే చూపిస్తున్నాడు. ఎవడి ఎదవా? ఇతను నీకేమన్నా బాకీయా? అవును. అయితే తెలియదు. నా మొహం చూసి చెప్పు. నా మొహానికి నా మొహం అడ్డు తీస్తే నీ మొహం చూసి చెప్తా. నువ్వా? నువ్వా? ఏడి?
రన్నింగ్ రేసులో నాతో పెట్టుకుంటావా? దెబ్బైపోతావు. దబాష్. ఎక్కడికి పోతావు బే? ఎక్కడికైనా పోతాం బే. ఎవరు నువ్వు? తలపైకెత్తు. ఎత్తే. లెఫ్ట్ కి టర్నింగ్ ఇచ్చుకో. ఇచ్చా. నువ్వా? అక్కడ నేనే, ఇక్కడ నేనే. ఏడిసావు. కొబ్బరి చెట్టు మీద కోతిలాగా అపోజేంటి? ఇదిగా వెనకాల కరెంట్ వైర్ లూజ్ కనెక్షన్ ఉంది. షాక్ కొట్టిందో కాకిలాగా మారి చేస్తావు. ఉత్తిని సరదాగా జోక్ చేశా అన్నమాట. ఆగు. ఎక్కడికి పోతావు? నీ కోసం స్టేట్ లెవెల్లో వెతికా, సెంటర్ లో దొరికావు. ఓడబొడిచావు గాని ఇంతకీ ఏంటో చెప్పు. మా తాత విషయం తెలుసు. నాకు గాంధీ తాత తప్ప ఏ తాత తెలియదు. తెలియదా? తెలీదు. తెలియదు? గుర్తు తెచ్చుకో. ఆ రోజు ఆదివారం, అష్టమి నాడు, అమావాస్య, పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. దూకు, గెంతు, కెలుకు. ఎవరి బక్క భీష్ముడు? మా తాత. వయసు ఎంత? ఓ 102 ఉంటాయా? ఇంకో 30 ఏళ్ళు బతుకుంటే ఉంటుంది. ఉంటుందండి, ఉండాలి. అవసరమైతే నా ఒంట్లోంచి 30 ఏళ్ళు తీసి మా తాతకి ఎక్కించండి. ఇంకా నయం, ఆయన అస్థి పంజరం తీసి నీకు ఎక్కించమన్నావు కాదు. అవసరమైతే అది కూడా చేయండి డాక్టర్. ఈ ప్రపంచంలో నాకు మా తాతకి నేను తప్ప మరెవ్వరూ లేరు. నో, మీ ఇద్దరికి నేనున్నాను. మీ తాతకి ఏం భయం లేదు. ఈజీగా సంచి కొట్టించేస్తాను. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అది చెప్పాల్సింది నువ్వు. మందు తాగుతావా? గత 50 సంవత్సరాల నుంచి ఏ డాక్టర్ ఏ మందు ఇచ్చినా తాగుతూనే ఉన్నాను. అర్థమైపోయింది. మీ తాతకి కడుపులో మందులు పెరిగిపోవడం వల్ల ప్రాబ్లం. వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్? ఇదిగో ఈ మందులు పట్టుకొచ్చాయి. ఇదేంటి? మందులతో పాటు సిగరెట్ పెట్లు, అగ్గిపెట్లు కూడా రాశారు. మందులు మీ తాతకి, మందుగుండు సామాగ్రి నాకు. నా ఖర్చులు పేషెంట్ అకౌంట్ లో రాయడమే నా విజయం వెనకున్న రహస్యం. అలాగే తాత, నేను వెంటనే వస్తాను. నువ్వేం భయపడకే. మీ నాన్నే. మరి స్ట్రెచ్చర్ ఏది? చేయించరా నీ మొహమా? చెప్పు, మర్యాదగా చెప్పు. మా తాతను ఎందుకు చెప్పావో చెప్పు. చెప్పు. ముసలాడు వయసు అయింది, పోయాడు. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. సినిమా పాటలు ఆపు. మా తాత అంటే ఎవరనుకున్నావు? కల్ప తరువు, కామధేనువు. కొత్తిమీర కట్టేం కాదు. కాదు, తేనె పుట్ట. మా తాత స్వాతంత్ర సమర యోధుడు, గాడ్సేకి కుడిపుజం. అందుకే మన దేశం స్వాతంత్రం ఎలా ఏడిస్తే నాకెందుకు? ఆయన కోటాలో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చేసేవాడి. ఇప్పుడు జనరల్ కంపార్ట్మెంట్ లో, ప్యాసింజర్ రైల్లో లెట్టిన పక్కన ప్రయాణం చేస్తున్నారు. మర్యాదగా మా తాతను చంపినందుకు నష్టపరిహారం చెల్లించు. నష్టపరిహారమా? వెళ్లి రైలు కింద పడు. నష్టపరిహారం సంగతి వాళ్ళు చూసుకుంటారు. షాటప్. ఈ రోజు నుంచి డైలీ నువ్వు నాకు 100 రూపాయలు ఫైన్ కట్టాలి. 100 నీ బొంద. సిరంజి కొనడానికి కూడా నా దగ్గర సిల్లు కవ్వలేదు. అదంతా నాకు అనవసరం. నా 100 నాకు కట్టాల్సిందే. ఎలా కడతారయ్యా? గుడ్ మార్నింగ్. ఎవరా సాగర్ కన్య? సిస్టర్. ఎవరికి? నీకా? కాదు, మనందరికి. అసలు నీతో ఇలా కాదు గాని, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అలా ప్రతిజ్ఞ. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. కరెక్ట్. ఆవిడ శిష్యుడు, నా బామతువి. ఇదే నా ప్రతిజ్ఞ. డాక్టర్, ఎవరితను? మన పేషెంటా? ఎవడరా నీకు ఆ ఉద్యోగం ఇచ్చింది? ఒకరిచ్చేదండి, నేనే తీసుకున్నాను. మా తాతను చంపిన నష్టపరిహారం. నిన్ను సైంటిఫిక్ గా చంపేయకపోతే నేను డాక్టర్నే కాదు. అసలు నేను డాక్టర్ ఎవడన్నాడు? మరదే. అయ్యా నమస్కారం డాక్టర్ గారు. ఏ జబ్బుకైనా ఫీజు 100 రూపాయలు. కూర్చోండి. ఏమిటి జబ్బు? నిన్నటి దాకా బాగానే ఉన్నానండి. ఇప్పుడు ఇక్కడ అడుగు పెట్టారు, ఇంకేం బాగుంటారు? నువ్వు నోరు మూసుకో. ఏమిటి తమ జబ్బు? కడుపు మంట. ఎవరిని చూస్తే? నన్ను చూస్తే. ఎవరిని చూసినా కడుపు మంట. కాదు, క్యాన్సర్. సిస్టర్, ఆయనకు ఒక ఇంజక్షన్ ఇవ్వు. ఇంజక్షన్ ఎందుకు? ఆయనకు మాత్రం ఏం తెలుసు? ఆ ఇంజక్షన్ నీకు చేస్తే ఒంట్లో ఉన్న రోగాల్లో ఒకటి తగ్గిపోతే అది అందుకు అనుకోవాలన్నమాట. డాక్టర్, ఈయనకి ఎముక తప్ప కండ దొరకడం లేదు. ఇలాగే నేను చేస్తాను. ఏమిటి నవ్వుతున్నారు? నొప్పెట్టట్లేదా? లేదు, టెక్నికల్ గా ఉంది. చూసారా, ఎంత నైస్ గా ఇంజక్షన్ ఇచ్చాను. మరి నా ఫీజు? ఇస్తాను.
ఈ ఫీజు నాకు. ఇదేంటి? చూడబోతే మీరిద్దరూ పెళ్లి కాని కన్నె కుర్రాళ్ళలా ఉన్నారు. అవి పెళ్లి కాని ఆడపిల్లల ఫోటోలు. అందులో మీకు నచ్చిన ఇద్దరు అమ్మాయిని సెలెక్ట్ చేసేసుకొని నా కమిషన్ లో మీ ఫీజు 100 కట్ చేసుకొని మిగతా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్తాను. ఫీజు ఎగ్గొట్టింది కాక కమిషన్ కావాలా? నాకు తిక్కరేగిందంటే మా డాక్టర్ చేత కంటి ఆపరేషన్ చేస్తాను, గుడ్డేడు అయిపోతావు. ఎవరి అమ్మాయి? పేరు రాణి. ఈ అమ్మాయికి సంబంధాలు చూసే నాకు ఈ రోగం వచ్చింది. ఈ అమ్మాయి కోసమే నేను ఇంతకాలం ఎదురు చూస్తున్నాను. ఇది జడవుల జనపదార్థం. ప్రేమంటే కోపం, ప్రేమికులంటే ద్వేషం. నో, ఈ అమ్మాయిని నేను ప్రేమించాను. ఈమె ప్రేమను నేను సాధించి తీరతాను. ఇదిగా నా చెవులో గులాబీ పూలు పెట్టకు. నీ చెవులో కాదు, ఈ పిల్ల మనసులో వలపు గులాబీలు పూయిస్తాను.